అర్ధరాత్రి ఆ వీధిలో ఎవ్వరూ లేరు. కానీ సీసీటీవీలో మాత్రం ఒక నీడ కనిపించింది. రాత్రి 12:03 ఒక చిన్న ఇంటి ముందు ఉన్న సీసీటీవీ కెమెరా సాధారణంగా రికార్డ్ చేస్తుంది. ఆ సమయంలో ఆ వీధిలో మనుషులు ఎవ్వరూ లేరు, వాహనాలు కూడా లేవు. సీసీటీవీ స్క్రీన్లో ఒక నల్లటి నీడ కనిపించింది. అది నెమ్మదిగా గేటు దగ్గరకు వచ్చింది. కొన్ని క్షణాలు అక్కడే నిలబడి ఉంది. ఆ తర్వాత ఒక్కసారిగా కనిపించకుండా పోయింది. ఆ నీడ ఎవరిది? మొదట అది ఒక మనిషి కావచ్చని అనుకున్నారు. తర్వాత జంతువు కావచ్చని అనుకున్నారు. కానీ ఆ నీడ ఎవరిది అనేది అంతు చిక్కలేదు. అప్పుడు పరిశోధకులు సీసీటీవీ కెమెరా యాంగిల్, ఇంటి ముందు ఉన్న స్ట్రీట్ లైట్, చుట్టుపక్కల వస్తువులను పరిశీలించడం మొదలు పెట్టడం జరిగింది. అక్కడే అసలు క్లూ దొరికింది. స్ట్రీట్ లైట్ నుంచి వచ్చిన కాంతి ఒక చిన్న వస్తువుపై పడుతూ ఉంది. ఆ వస్తువు స్వల్పంగా కదిలినప్పుడు దాని నీడ సీసీటీవీ కెమెరా ముందు ఉన్న గోడపై చాలా పెద్దగా కనిపించింది. సీసీటీవీలో కనిపించింది మనిషి కాదు, కాంతి, కెమెరా యాంగిల్స్, ఒక చిన్న కదలిక కలిసి సృష్టించిన కథ. కానీ ఆ తర్వాత అదే పరిస్థితిలో ఎన్నోసార్లు సీసీటీవీ రికార్డ్ చేసినా ఆ నీడ మళ్ళీ కనిపించలేదు. అందుకే ఈ కథ చివరికి ఒక ప్రశ్న మాత్రంగా మిగిలిపోయింది. మన కళ్ళకు కనిపించేది ప్రతిసారి నిజమేనా, లేదా నిజం మనం ఊహించని దానికంటే చాలా వింతగా ఉంటుందా అనేది మీకే తెలియాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్.